హాయ్ ఫ్రెండ్స్, జొన్న పిండితో టేస్టీగా ఒక డిష్ చేసుకుందామా. సో ఇక్కడ నేను ప్యాక్డ్ జొన్న పిండి తీసుకుంటాను. మీరు పట్టించుకుంటే ఇంకా బెటర్. సో నాకు అవైలబిలిటీ లేదు. సో ఇలాగ నేను ఇక్కడ 3 స్కూప్స్ తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. సో గోధుమ పిండి కంటే జొన్న పిండి ఆర్ రాగి పిండితో చేసుకునే రొట్టెలు చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ చాలా మందికి ఇది టైం టేకింగ్ ప్రాసెస్, బోరింగ్ టేస్ట్ అనుకుంటారు. బట్ దీన్ని టేస్ట్ఫుల్గా కూడా మనం చేసుకోవచ్చు. చూద్దాం. సో ఇట్లా పిండి తీసుకున్న తర్వాత కొంచెం జీరా నేను ఇట్లాగా నలిపి వేస్తున్నాను. కొంచెం ఫ్రాగ్రెన్స్ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం టేస్ట్ కోసం కారం వేసుకుంటున్నాను, అది ఆప్షనల్. బట్ సాల్ట్ మ్యాండేటరీ, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని వెజ్జెస్ యాడ్ చేశాను అనమాట. మెంతికూర చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్, చాలా మంచిది. షుగర్ కంట్రోల్కి కూడా చాలా మంచిది. మెంతికూర లేకపోతే మునగాకైనా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా బెస్ట్ ఆప్షన్. బట్ నా దగ్గర ఇప్పుడు మెంతికూర ఉంది కాబట్టి మెంతికూర వేసుకుంటున్నాను. మీరు మునగాకుతో అయినా ట్రై చేయండి. చేదు టేస్ట్ అలాంటి అస్సలు ఉండదు, మీరే చూస్తారుగా. సో ఇట్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, తర్వాత అలాగే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవన్నీ కలిపేస్తున్నాను అనమాట. సో వీటన్నిటిని వేసుకొని మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకొని మనం ఎట్లాగా చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలాగే సేమ్ కలుపుకోవాలన్నమాట. దీన్ని కూడా ఇట్లాగా చేత్తో కలుపుకుంటే ఇంకా బెటర్. సో ఈ చపాతీలు వాటివి ఇవన్నీ గోధుమ పిండితో కంటే జొన్న పిండితోటి, రాగి పిండితోటి చేసుకుంటే ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ షుగర్ కంట్రోల్కి ఆర్ వెయిట్ కంట్రోల్కి చాలా మంచిగా ఉంటుంది అనమాట. బట్ చాలా మంది జొన్న పిండి బ్లంట్ టేస్ట్, ఏం అంత టేస్ట్గా ఉండదు అండ్ గట్టిగా అయిపోతాయి అండ్ చేసుకునే ప్రొసీజర్ అది ఇది అని అనుకుంటారు. బట్ ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మనకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఈవెన్ ట్రైయింగ్. సో నాకు కూడా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇట్లాగా అన్నీ కలిసేలాగా మొత్తం మంచిగా వాటర్ పోసుకొని కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్లాగా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి. కొంచెం పిండి నానితే మంచిగా ఉంటుంది. సో ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి. నవ్వు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇట్లాగా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసి ప్యాన్ మీద ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం వాటర్ తడి చేసి ఇట్లా పిండిని ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ తోటి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్తో కూడా మంచిగా స్ప్రెడ్ అవుద్ది. సో ఆయిల్ యూసేజ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అనమాట. సో ఇట్లాగా చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకొని వాటిని 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట. సో ఇది రెగ్యులర్ చపాతీలు కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది. సో నేను దీన్ని మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ కూడా తిన్నాను అనమాట. గట్టిగా అయిపోవటం అలాంటిది ఏం లేదు. మార్నింగ్ ఎలా ఉందో చేసినప్పుడు ఈవినింగ్ కూడా అలాగే ఉంది, స్మూత్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. సో వెరీ గుడ్ టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి.